ఒక్క మిస్డ్ కాల్ వల్ల అతను తన డ్రీమ్ జాబ్ మిస్ అయ్యాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ డిసిప్లిన్ ఛాలెంజ్ డే 15. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ద కాల్ ఐ నెవర్ ఆన్సర్డ్. ఒక అబ్బాయి ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మనోడు మంచి నిద్రలో ఉన్నాడు. తర్వాత లిఫ్ట్ చేద్దాంలానే అంతే పడుకొని ఉన్నాడు. కాల్ కట్ అయింది. మళ్ళీ కొన్ని మినిట్స్ తర్వాత కాల్ మళ్ళీ వచ్చింది. అప్పుడు మనోడు పబ్జీ ఆడుతున్నాడు. పబ్జీలో నోటిఫికేషన్స్ ఆఫ్లో ఉన్నాయి. కాల్ మళ్ళీ మిస్ అయ్యాడు. పొద్దున్న నుంచి నైట్ వరకు బిజీగా ఉండి ఫోను కాల్ బ్యాక్ చేయలేదు. నెక్స్ట్ డే తన ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చింది, బ్రో నిన్న కంపెనీ హెచ్ఆర్ కాల్ చేశారు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ కోసం. మనోడు షాక్ అయ్యాడు. వెంటనే మళ్ళీ ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేశాడు. కానీ ఆ పొజిషన్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. లైఫ్ కూడా ఇంతే. ఆపర్చునిటీ ఎప్పుడు నేను వచ్చాను అని చెప్పడు. నీకు కావాల్సినప్పుడు డోర్ నాక్ చేయదు. టైమ్స్ అది ఒక స్కిల్ రూపంలోనో, ఒక ఫ్రెండ్ రూపంలోనో, ఎంటర్ రూపంలోనో, ఒక ఛాన్స్ రూపంలోనో వస్తుంది. కానీ మనం లేటర్, టుమారో, నెక్స్ట్ మంత్ అని వేస్ట్ చేస్తే, ఇగ్నోర్ చేస్తే తర్వాత చాలా బాధపడతాం. లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఫెయిల్ అవ్వడం కాదు, ట్రై చేసే ఛాన్స్ ఉండి కూడా ట్రై చేయకుండా ఉండటం. ఈ జనరేషన్లో చాలామంది ఫ్రెషర్స్ అసలు జాబ్స్ అప్లై చేయకుండానే అసలు బయట ఎక్కడ జాబ్స్ లేవు, కాల్స్ రావట్లేదు అని అప్లై చేయడం కూడా మానేస్తున్నారు. అసలు మీరు అప్లై చేయకుండా జాబ్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నీ ఫస్ట్ ప్రయత్నం అప్లై చేయడం. సో ఏ సైడ్ నుంచి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు. కానీ మీరు ఎప్పుడు వచ్చినా మీరు రెడీగా ఉండాలి.